ఈరోజు ఏటునారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో బస్ డిపో నిధుల మంజూరు గురించి ఈ రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏటూరు నాగారం డివిజన్ ప్రజల కోరిక గత 35 సంవత్సరాల తర్వాత ఈ రోజున తీరడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా నియోజకవర్గ పరిధిలో దరిదాపు 300 కోట్ల పనులు 5 నెలల ముందే పనిచేయడం జరిగింది. మళ్ళీ సీతక్క గారు రేవంత్ రెడ్డి గారి సహకారంతో ములుగు నియోజకవర్గానికి 400 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగింది. అందులో ప్రతి గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు, అదేవిధంగా కొత్త బస్టాండ్లు, అదేవిధంగా మా ఏటునారం బస్ డిపోను, అదేవిధంగా సంక్షేమ భవనాలను కూడా మరి దాంట్లో నిధులను మంజూరు చేయించి ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మరి ఎంతో మరి సహాయం చేయడం ఇదొక శుభసూచకం. అదేవిధంగా మరి ఈ ప్రాంత ప్రజల బిడ్డల కోసం అహర్నిశలు కష్టపడుతూ మా సంక్షేమమే, మా క్షేమమే, మా సంతోషమే, ఆమె సంతోషంగా తిరుగుతున్న సీతక్క గారికి ఏటునారం మండల పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా రాజకీయ ఆటలు మునుగుతూ ఎలక్షన్స్ రాగానే బస్ డిపో ఇస్తామని చెప్పి వచ్చిన అభ్యర్థులు స్లోగన్స్ ఇస్తూ ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్ అయిపోయినాక వాటిని మర్చిపోవడం ఇదే మారింది. ఇదిగా మారిపోయింది, రాజకీయాల ఆటగా మారిపోయింది. అయితే ఇది 1998లో ఏటునాగరం, ముట్లూరు, తొర్రూరు బస్ డిపోలు 3 శాంక్షన్ అయినాయి. కొందరు దుర్బుద్ధితోటి ఆ రోజున ఏటునాగరం బస్ డిపోను ములుగు తరలించుకుపోదాం ఇట్లా ఉపాయాలు చేసి అనేక రకాలుగా హింసలు పెట్టింది ఇక్కడ జనాలను కానీ నాయకుల్ని కానీ ఇవాళ ఎవరు అడగకపోయినా, ఎవరు మాకు బస్ డిపో కావాలని అనకపోయినా, ఎలక్షన్లో ఆ స్లోగన్ ఇవ్వకపోయినా ఆ తల్లి మహాతల్లి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు బస్ డిపో అవసరం. ఈ బస్ డిపో ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ కలిపే ఈ ఏటునాగరం అనేది ముఖ్య కేంద్రంగా ఉన్నది 5 రాష్ట్రాలకు. ఇక్కడ ఏటునాగరం బస్ డిపో చాలా అవసరం అని చెప్పి గుర్తించి ఆమె స్వతహాగా నిర్ణయం తీసుకొని బస్ డిపో శాంక్షన్ చేయడం అనేది ఇవాళ అసలు ఏటునాగరం డివిజను ములుగు ములుగు జిల్లా ములుగు నియోజకవర్గ ప్రజలందరూ చాలా హర్షించదగ్గది, చాలా సంతోషకరమైన దినంగా భావిస్తూ ఏటునాగరం ప్రాంత ప్రజలందరి తరఫున సీతక్క గారికి వేల ధన్యవాదాలు తెలుపుకుంటూ 30 ఏళ్ళ ప్రజల ఆంక్ష. మరి ఎవరు అడగకపోయినా, ఎలక్షన్లో డిపో గురించి ఎలాంటి హామీ ఇవ్వకపోయినా మరి ఒక తల్లి గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారు మరి ఇప్పుడు ఇచ్చినటువంటి 400 కోట్లలో బస్ డిపో మంజూరు నిర్మాణం కోసం కేటాయించడం నిజంగా అభినందనీయ విషయం, హర్షించదగ్గ విషయం. అందరూ గత పాలకులు, గత గవర్నమెంటు మరి యొక్క డిపోను హామీలు ఇచ్చి విస్మరించిళ్ళు. కానీ సీతక్క యొక్క పల్లెలు అణువణువు అడవి ప్రాంతాలు తిరిగి ఇక్కడ ప్రజలు రవాణా కష్టాల్లో ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాలో ఆమెకు స్వయంగా తెలుసు. కాబట్టే ఆ యొక్క ప్రజలకు రవాణా కష్టాలు తీర్చడం కోసం మరి అందరికీ ఒక రవాణా అందుబాటులో, సౌకర్యవంతంగా అందుబాటులో ఇక్కడ డిపో నిర్మాణం పూర్తి బస్సులు ఇస్తే అందుబాటులోకి ఉంటుందని చెప్పి గ్రహించి ఇవ్వడం మరి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. నిజంగా ఇది అభినందన విషయం. ఈ సందర్భంగా సీతక్క గారికి మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.